చూసారు సార్, అనిల్ అనిల్ ఏదన్నా ఫోన్ అసలు అప్పుడు నేను అనిల్ ఎప్పుడు అసలు ఫోన్లోనే మాట్లాడుకోము. ఏదైనా ఇంకా ఫోన్ చేశాడంటే అది చాలా ఇంపార్టెంట్ అని అవ్వచ్చు, లేదా ఒక పెద్ద జోక్, ఒక అరగంట నవ్వే జోక్ అని అవ్వచ్చు. ఈ రెండు విషయాలు ఉంటే అనిల్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అన్న నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు కాదనొద్దు వచ్చేయాలి అన్నాడు. ఏంటి అంటే ఇలాగ నారాయణమూర్తి గారిది అని. అనిల్కి నారాయణమూర్తి గారు అంటే ఎంత ఇష్టం అంటే, అందరికీ మాకు దిల్రాజు గారి ఆఫీస్లో నారాయణమూర్తి గారు బాగా పరిచయం, బాగా క్లోజు. బట్ అనిల్కి ఎంత ఇష్టం అంటే, ఈ ప్రమోషన్స్ భుజం మీద వేసుకున్నాడు. అంటే ఇప్పుడు బేసిక్ ఏ ప్రమోషన్స్ అయినా అనిల్ భుజం మీద వేసుకుంటున్నాడు. ప్రతి సినిమా నేను లిటిల్ హార్ట్స్ కూడా చూసే నేను. కానీ ఈ సినిమా నారాయణమూర్తి గారి కోసం ఇష్టపడే అనిల్, నాకే కాదు చాలామందికి కాల్ చేసి ఈ సినిమా ప్రమోషన్ గురించి చెప్తున్నారు. బట్ అనిల్ మాట ఒక ఎత్తు అయితే, నారాయణమూర్తి గారు అనగానే నేనే కాదు ఎవరైనా సరే ఇండస్ట్రీలో వచ్చి ఇక్కడ నిలబడాల్సిందే. అది మీరు సంపాదించుకొని ఇన్నేళ్ళుగా మీరు సంపాదించుకుని ఏమైనా ఉందంటే ఇది చూడండి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ధనవంతులు వేరు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు వేరు అని. ధనవంతులు అని ఎవరిని అంటామంటే, కేవలం డబ్బు సంపాదించే వాళ్ళని, కేవలం డబ్బు ద్వారా పొందిన సుఖాలని, డబ్బు ద్వారా వచ్చిన ఆస్తుల్ని ఉన్నవాడిని ధనవంతుడు అంటాం. ఐశ్వర్యం అంటే ఆనందం, ఆరోగ్యం, నచ్చిన పని చేసే స్వాతంత్రం, ఇవన్నీ ఉన్నవాళ్ళని ఐశ్వర్యవంతుడు అంటారు. ఈ లెక్కను చూసుకుంటే ఇండస్ట్రీలో అందరికంటే పెద్ద ఐశ్వర్యవంతుడు నారాయణమూర్తి గారు మాత్రమే. ఇందాక అనిల్ చెప్పినట్టు ప్రతి డైరెక్టర్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్ ఆయనకి ఒక విలన్ పాత్ర అవ్వచ్చు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అవ్వచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక తండ్రి పాత్ర అవ్వచ్చు, చాలా పెద్ద పెద్ద పాత్రలు కోట్లల్లో, నా ముందే కోట్లల్లో ఆఫర్స్ వచ్చినాయి ఆయనకి. కానీ ఆయన ఏ రోజు డబ్బుకి పడిపోలేదు, ఏ రోజు ఏ ఆఫర్ని ఆయన ఒప్పుకోలేదు. మీకు అందరూ బయట చెప్తుంటారు కదా, ఇండస్ట్రీ అంటేనే డబ్బు మయం, డబ్బు దగ్గర ఎవరైనా పెద్ద రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే ఎవరైనా సరే ఏదైనా ఒప్పేసుకుంటారు అన్న టైప్లో మాట్లాడుతుంటారు అందరూ. డబ్బుతో కొనలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది నారాయణమూర్తి గారు మాత్రమే. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ రోజుకి ఒక సమస్య ద్వారా, ఇది మీరు నాకు తెలిసి మీరు తీస్తున్న అన్ని సినిమాలు ఇది కొంచెం యూత్ సినిమా. ఇది యువతని చేసిన సినిమాలు, ఎక్కువగా రైతు సమస్యల మీద, నిమ్న వర్గాల మీద ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద సినిమాలు తీసి ఆయన ఫస్ట్ టైం ఒక యూత్ సబ్జెక్టు ముందుకు వస్తున్న నాకు అర్థమైంది. బట్ అందులో కూడా చూస్తే అందులో కూడా ఒక సమస్య, ఒక పేపర్ లీక్ అనే సమస్య వలన నిజంగా ఎంత నష్టం జరిగింది, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఎంతమంది స్టూడెంట్ల జీవితాలు పాడైపోతున్నాయి. అలాగే అపాత్రదానం జరిగి జస్ట్ లీక్ అయిన మూలంగా ఏమాత్రం ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్, ఏమాత్రం అర్హత లేని స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారు, ఈ టాపిక్స్ అన్ని ఈ సినిమాలో ఆయన డిస్కస్ చేశారని చెప్పిండ్రు. అనిల్ చెప్పాడు కదా ఆయన ఎప్పుడు మారలేదని. కానీ ఆయన ప్రతి సినిమా మార్పు కోసమే ఉంటుంది. ఆయన గురించి చెప్పాలంటే మార్పు కోసం తపన పడుతూ ఏమాత్రం మారని మనిషి నారాయణమూర్తి గారు. ఇది 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 చాలా పెద్ద విషయం. ఇది ఆయనకు వచ్చిన సక్సెస్కి, ఆయన సినిమాలు కలెక్ట్ చేసిన రెవెన్యూస్కి కారు కాదు, ఆయన తలుచుకుంటే చేపలు కూడా తిరగవచ్చు ఆ టైంలో. ఇంత నిరాడంబరంగా ఉన్న, అందుకే పీపుల్ స్టార్ అంటారు ఆయన. ఈజ్ ద రియల్ స్టార్, ఈజ్ ద ఓన్లీ పీపుల్ స్టార్. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీరు అనుకున్న విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇలాంటి సందర్భాలలో మమ్మల్ని పిలిచి మాకు కూడా కాస్త ఒక రెస్పెక్ట్, గౌరవం కలిగేలా చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.